స్టిల్ ఇప్పుడు కూడా పప్పు చేయడానికి పప్పు గుత్తి ఎంతమంది యూజ్ చేస్తున్నారు. మా ఇంట్లో అయితే పప్పు గుత్తి లేకుండా పప్పు చేయరు. పప్పు మెత్తగా అవుతుంది. పోపు కోసం రెడీ చేసుకుంటున్నా. కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర, నూనె వేడవుతుంది. కొంచెం ఎండుమిర్చి. ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు, ఇలా క్రష్ అయితే చాలు. పప్పు పోపు చేయడం కూడా ఒక ఆర్ట్. ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర, చిట్లా అయిపోయిన తర్వాత కొంచెం ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను నేనైతే, మాడిపోకుండా. మళ్ళీ భయం, మాడిపోతే టేస్ట్ ఖరాబ్ అయిపోతుందని. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీంట్లో ఎండుమిర్చి అండ్ క్రష్ చేసుకున్న ఎల్లిపాయ కొంచెం ఫ్రై అయితే చాలు. దాంట్లో వాష్ చేసుకున్న కరివేపాకు, ఇంక ఇది వేడిగా ఉన్నప్పుడే పప్పులో వేసామంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. పోపు వేయడం కూడా నిజంగా ఒక ఆర్ట్.